అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 25వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వారు వినబోయే వార్తలు ఎటువంటివి, వారికి అనుకూల సమయాలు ప్రతికూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా పరిష్కార మార్గం అయితే చూపించబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు ఫోన్ ద్వారానే సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాలను గురువుగారి ద్వారా అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం ఏం జరుగుతుందనేది తెలుసుకుంటే గనక నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అలాగే మీ వెనుక జరుగుతున్నది తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో కనీ విని ఎరుగినటువంటి ఒక సందర్భం అనేది రేపటి రోజున మీకు ఎదురు కాబోతుందని అయితే తెలుసుకోవాలి. ఎటువంటి విషయాన్నైనా సరే చాలా తేలికగా ఆలోచించి మాట్లాడేటువంటి వ్యక్తులు అంటే మనసులో ఒకటి పైకి ఒకటి అనుకునేలాగా వ్యక్తులైతే కానే కాదనైతే చెప్పుకోవచ్చు. ఎంతటి పెద్దవారి అయినా సరే వారి ఎదురుగా మాట్లాడేంత మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఎంత దూరమైనా సరే వెళ్ళగలరు, ఎటువంటి వారికైనా సరే నిలబడి మాట్లాడగలరు. వీరు తప్పు లేనిది ఎవరికి అసలు తల వంచరు. అలాగే వీరు మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు కూడా సమస్యలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీరికి ఎదురయ్యేటువంటి ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే గనక ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి సహాయం అనేది మీకు అందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అసలు ఊహించినటువంటి ఆ వ్యక్తి ఎవరు, అసలు మీకు ఎందుకు సహాయం చేయాలనేది మనం పరిశీలించినట్టయితే కనుక అసలు ఊహించలేని ఆ వ్యక్తి సహాయం చేస్తారని చెప్పి, అసలు ఆ వ్యక్తి వలన మీరు మంచి జరుగుతుందని చెప్పి కూడా ఎప్పుడు ఊహించుకొని ఉండరు. అసలు గతంలో ఆ వ్యక్తి వలన చాలా నష్టపోయినటువంటి వ్యక్తి కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కావచ్చు, సమస్యల్లో తోసేసి ఆ వ్యక్తి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. వారి తప్పు వాళ్ళు తెలుసుకొని జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసినటువంటి సమస్యలన్నీ గుర్తుపెట్టుకొని తిరిగి మరలా మీ యొక్క సహాయ సహకారం కోసం నిలబడేటువంటి ఒక అవకాశం ఈరోజైతే కనబడుతుంది. వాళ్ళ సహాయకారం కోసం మీరు తప్పకుండా ఎటువంటిది మీ దగ్గరకు వచ్చిన సహాయం అందించడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే వారు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఆ వ్యక్తులు మరెవరో కాదు, మీ బంధువులై ఉండవచ్చు. అలాగే మీకు ఎంతో దగ్గర సన్నిహితులై ఉండవచ్చు. ఎటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టినా కానీ ఆ వ్యక్తి గతంలో మిమ్మల్ని మీ జీవితం నుండి ఎవరో ఒక పక్కకు వెళ్ళిపోయినట్టు ఒక వ్యక్తి కూడా కావచ్చు. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ వారు మాత్రం ఆర్థికంగా మీకు మాత్రం సహాయం అందించడానికైతే ఈరోజు మీ ముందుకు రాబోతున్నారు. ఒక మంచి అవకాశాన్ని మీకు మార్గదర్శకంగా చూపించడానికైతే ఎక్కువగా ఎన్నో స్పష్టంగా అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో, ఏ పని అయితే చేయలేక ఎటువంటి విషయంలో అయితే మీరు పూర్తిగా అంత అలసిపోయి ఉన్నారో, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో, మీకైతే పూర్తిగా ఒక ప్రశాంతత లభించేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతుంది. అయితే ఆ వ్యక్తి వలన మీరు గతంలో ఎవరినైతే సమస్యల్లో పెట్టారో, ఎవరినైతే అవహేళన చేసి నలుగురిలో మీరు చిన్నతనంగా అయితే చూశారో, అటువంటి వారు తిరిగి తప్పు తెలుసుకుని మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని తిరిగి మరలా మీకు సహాయం అందించడానికైతే మీ ముందుకు రాబోతున్నారు. అటువంటి సహకారం మీరు ఎప్పుడూ కూడా అందిపుచ్చుకోకపోవడమే మంచిది. అంటే మీరు ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వాడు రేపు అనేది ఎలా మారతాడు ఎవరు చెప్పలేరు కనుక దానికి మీరు తగినట్లుగా ఆలోచించి అడుగు వేయడం ఎంతైనా మంచిది. గతంలో మీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు ఏ విధంగా సహాయం చేయాలనేటువంటి ముఖ్యమైన సంఘటన చూస్తున్నప్పుడు మీరు ఆ వ్యక్తి నుండి ఏదో తప్పకుండా, ఆ వ్యక్తి మీ నుండి ఏదో తప్పకుండా ఆశిస్తున్నారని అయితే మీరు నిస్వార్థంగా మీ యొక్క సహాయం చేసినా పర్వాలేదు. కానీ స్వార్థపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తి వలన కాస్త నష్టాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక మరొక విషయం ఏంటంటే కనుక ఊహించినటువంటి అవకాశాలు ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగ విషయంలో కానీ, లేదా వ్యాపార విషయంలో కానీ, అలాగే మీరు పరిచయాల విషయంలో కూడా ఒక చిన్న ప్రయత్నం అనేది అయితే రేపటి రోజున అతిపెద్ద విజయంగా, మీకు ఘన విజయంగా అయితే కనబడబోతుంది. ఎవరైతే ఉద్యోగంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో,
ఎంతో నష్టాలను బారిపడుతూ ఉన్నారు. అటువంటి వారు వ్యాపారంలో కానివ్వండి, అలాగే సమస్యలలో కానివ్వండి, మీ యొక్క ఈరోజైతే ఒక వ్యక్తి ద్వారా ఇది మీరు తప్పకుండా ఆ వ్యక్తి యొక్క పరిచయం ద్వారా కూడా ఒక చిన్న ప్రయత్నం ద్వారా మీకు విజయం అనేది చవిచూడబోతున్నారు. గడిచిన రోజుల్లో మీరు ఎన్నో పనులను కూడా ఒక్కసారిగా ముందుకు కదలనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క ప్రతి పని ఆగిపోయిన ప్రతి పని కూడా మీకు వ్యాపార పరంగా మీరు సమస్యల్లోకి వెళ్ళిపోయారో, ఉద్యోగపరంగా చిక్కులున్నాయో అవన్నీ కూడా గడిచినటువంటి సమస్యలన్నీ కూడా నష్టాలు కలిగించిన ఇవన్నీ కూడా తప్పకుండా మీకు ఈరోజు పూర్తిగా అయితే వాటి నుండి విముక్తి కలిగిన ఒక సందర్భం కూడా మీకు రాకబోతుంది. అలాగే కొత్త అవకాశాలు అయితే ఈ రోజున మీరు అందిపుచ్చుకుంటారు. ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు రేపటి రోజున ఎటువంటి విధంగా అయితే మీకు ఎదురవ్వబోతున్నాయంటే కనుక మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఇబ్బందిని అయితే కలిగించకబోతున్నాయి. ఆ యొక్క ప్రయత్నాల నుండి మీరు చేసేటువంటి పనుల నుండి ఎంతో మానసిక బాధను కూడా మీరు కలగవించుకోబోతున్నారు. ఆ ఒత్తిడి మీరు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పకుండా దెబ్బతీయాలనే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. తప్పకుండా వాటి నుండి మీరు బయటపడి తీరాలి. మీరు చేసేటువంటి ప్రతి చిన్న పరిహారం కూడా శత్రు వినాశనానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు చేసే ఊహించినటువంటి కొన్ని అవకాశాలు కూడా పొందబోతున్నారు. మంచి మంచి లాభాలను కూడా మీరు తిరిగి పొందబోతున్నారు. మీరు బాధపడుతున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేడుపుల వలన, వారు చేసేటువంటి కుట్రల వలన మీకు దక్కేటువంటి విజయం అనేది కాస్త వెనకడుగుగా వేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వాటి నుండి మీరు ఎంతో ప్రశాంతంగా బయటపడే వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. డబ్బు వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా అయితే మీకు రేపటి రోజున అయితే మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే గనక ఏం చేయాలంటే ఎంతో గొప్పగా రోజు అనేది చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఒక మంచిగా రేపటి రోజున మాత్రం మీరు దైవ దర్శనం చేసుకోవడము, అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా వినాయకునికి తప్పకుండా గరికమాల సమర్పించడము, అలాగే వినాయకుని జపం చేసుకోవడము, ముందుగా నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత మీరు ఇంట్లో తప్పకుండా ప్రశాంతంగా దీపారాధన చేసుకొని, గణపతి పూజ చేసుకొని, గణపతికి గరకమాల సమర్పించి తప్పకుండా మీరు ఇంట్లో అంతా శివనామ స్మరణ వినిపించేలాగా చేసుకోవడము, ఓం అను మంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవడం ఎంతైనా మంచిది. తరువాత మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి మీకు తగిన విధంగా అయితే మీకు తోచిన విధంగా పేదలకు ఆహార దానం చేయడము, మూగజీవాలకు ఆహార దానం చేయడం వల్ల కూడా మీకు ఎదురొచ్చేటువంటి ప్రమాదాల బారిన కూడా మీరు తప్పకుండా తొలగిపోతానైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు ఆ దైవానికి మీకున్న సమస్యను వెళ్ళబుచ్చుకున్నట్టే తప్పకుండా భగవంతుడు చేయని సహకారం అంటూ ఏది ఉండదు కదండి. తప్పకుండా దైవాన్ని నమ్ముకొని మీరు ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా ప్రతి పనిలో కూడా మీకు తప్పకుండా అయితే అంతా మంచిగా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున అయితే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించకుండా తిరిగి మరలా మీకే బ్రహ్మాండంగా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం కనపడుతుంది. మీ శత్రువులు ఎవరైతే మీకు చెడు పెట్టాలని చెప్పి మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తున్నారో వారే ఇబ్బందుల్లోకి తీసుకువెళ్ళే విధంగా అయితే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అలాగే భగవంతుని యొక్క రక్షణ మీ చుట్టూ ఉంటుంది. దైవ కటాక్షం అనేది తప్పకుండా మీకు రేపటి రోజున లభిస్తుంది. తప్పకుండా అయితే మీరు దేవాలయ దర్శనం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవడము, ఇటువంటివన్నీ మామూలుగా చిన్న చిన్న సాధారణంగా అయితే మీకు ఏదో ఒక విధంగా వీలుంటే దగ్గరలో ఉన్న దైవ దర్శనం చేసుకోవడం, దేవాలయానికి వెళ్ళి చేసుకోవడం ద్వారా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, సూచనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని అయితే సాధించగలరని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా అయితే ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.